హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఇడ్లీలోకి కారప్పొడిని అయితే మనము తయారు చేసుకుంటున్నాం. ఉదయాన్నే మనము ఇడ్లీ అలానే దోశ చేసుకున్నప్పుడు చట్నీలు అవి తయారు చేయకుండా ఇలా ఒకసారి మనమైతే కారప్పొడిని అయితే తయారు చేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక 6 నెలల పాటు మనకు నిల్వ ఉంటుందండి. ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా అయితే మనము ఇలా అయితే తయారు చేసి పెట్టుకుంటే ఈజీగా అయితే పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్లోకి ఇచ్చేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొడి మనం ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాం. అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే ఇవ్వండి. ముందుగా మనము ఈ కారప్పొడిని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా మినప్పప్పుని వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఈ పప్పులు మనము వేయించుకునేటప్పుడు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ పప్పులన్నింటినీ మనము వేయించుకోవాలి. ఇలా ఈ పప్పులు మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించామనుకో పైనంతా మాడిపోయి లోపలంతా పచ్చిగానే ఉంటుందండి. టేస్ట్ అయితే అస్సలు బాగుండదు. ఇలా ఈ పప్పులు మనము వేయించుకునేటప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ మినపప్పు అంతా మనకు చక్కగా వేగిపోయింది కదా, కలర్ కూడా కాస్త లైట్గా చేంజ్ అయింది కదా. ఈ విధంగా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పును మనము ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక 1/4 కప్పు దాకా ఇందులోకి పచ్చిశనగపప్పు అయితే తీసుకోవాలి. ఇలా పచ్చిశనగపప్పును కూడా మనము పెనంలోకి వేసుకొని మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఇలా ఎప్పుడన్నా మనము పొడులు తయారు చేసుకునేటప్పుడు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పులన్నింటినీ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఎప్పుడన్నా హై ఫ్లేమ్లో పెట్టి పప్పులు వేయించుకున్నామనుకో మాడిపోతాయి. అప్పుడు మనం తయారు చేసుకునే పొడి కూడా మాడు వాసన అనేది వస్తుంది. అందుకని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా పచ్చిశనగపప్పు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పును కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పెనంలోకి సేమ్ అదే కప్పుతో ఒక 1/4 కప్పు దాకా ఇందులోకి తెల్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఈ నువ్వులు మనకు కాస్త చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు ఈ నువ్వులను కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సేమ్ అదే కప్పుతో మనము ఒక 1/4 కప్పు దాకా ఇందులోకి పుట్నాల పప్పు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పుట్నాల పప్పు వేగడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తొందరగానే వేగిపోతుంది. ఇలా ఈ పుట్నాల పప్పును కూడా మనము చక్కగా వేయించుకొని ఈ పుట్నాల పప్పును కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము కారానికి తగినట్టుగా ఇందులోకి ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఇలా ఇందులోకి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకులో తడి అనేది లేకుండా చక్కగా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండును కూడా వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా మనము బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా ఇవన్నీ మనము వేయించుకున్నవన్నీ చల్లారాలి. చల్లారిన తర్వాతనే మనము మిక్సీలోకి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులన్నీ కూడా మనకు చల్లారాయి కదా. ఈ విధంగా చల్లార్చుకుని ఈ పప్పులన్నింటినీ కూడా మనము మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇడ్లీ కారప్పొడి అయితే మనకు తయారైపోయింది. ఈ పౌడర్ని మనము వీలైనంత వరకు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న ఈ కారప్పొడిని మనము ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. మనము మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ పౌడర్ అంతా మనకు కాస్త వేడెక్కిపోయి ఉంటుంది. అందుకని మనము ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక గాజు సీసాలోకి వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ ఇడ్లీ కారప్పొడి మనకు ఒక 6 నెలల దాకా స్టోర్ అయితే ఉంటుందండి. ఇలా మనము తయారు చేసుకుని ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా ఇడ్లీ అలానే దోశ వేసుకొని అందులోకి పొడి వేసుకొని అయితే చక్కగా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ కారప్పొడి కొద్దిగా వేసుకొని అందులోకి నెయ్యి వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని చక్కగా ఈ ఇడ్లీతో అయితే తినేయచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఈ విధంగా అయితే తయారు చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్త్ కూడా చాలా మంచిది. చూసారు కదండి, ఇడ్లీ కారప్పొడిని చాలా సింపుల్గా అయితే తయారు చేసుకున్నాం. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.